గజ్వేల్ ప్రజలు ప్రతాప్ రెడ్డిని చీకొట్టినప్పటికీ అతనిలో మార్పు రాలేదని స్వయం ప్రకటిత నేతగా ప్రతిరోజు గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జినని చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శించడంలో అర్థం లేదని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ విమర్శించారు. గజ్వేల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన ఏ పార్టీలో అడుగు పెడితే ఆ పార్టీ భూస్థాపితం అవుతుందని, అందులో గతంలో జరిగిన సంఘటనలు ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా గజ్వేల్ ప్రజలు కేసీఆర్ కు నమ్మి ఓటేస్తే పత్తా లేకుండా పోయినట్లు ఎద్దేవా చేశారు. ఏడాది దాటినా ప్రజల్లో కిరాణి కేసీఆర్ ప్రభుత్వ సదుపాయాలు పొందుతుండగా దమ్ముంటే ఆయనను బయటకు రానివ్వాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ఆత్మరక్షణలో పడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే వారు జైలు కళ్లడం ఖాయమని, పద్ధతి మార్చుకుని పక్షంలో త్వరలోనే ప్రతాప్ రెడ్డి అవినీతి అక్రమాలు బండారం బయట పెడతామని వివరించారు. గజ్వేల్లో ఓ ప్రతిపక్ష నాయకుడు, స్వయం ప్రకటిత నాయకుడిగా చలామణి అవుతున్న ఓ నాయకుడు ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడు. ముక్కుసూటిగా ఆ నాయకుడిని ప్రశ్నిస్తున్నాం. అసలు నువ్వు ఎవడివి? నీకు ఏం హోదా ఉంది? గజ్వేల్ కంటే ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. ప్రభుత్వం నుండి అన్ని విధాల ఎమ్మెల్యే సదుపాయాలు పొందుతున్నటువంటి నాయకుడు ఈరోజు ఫామ్ హౌస్లో పనుకున్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే గజ్వేల్ ఎమ్మెల్యేని గజ్వేల్కి రప్పించి గజ్వేల్ సమస్యలపై మాట్లాడించు. అప్పుడు నీ ధైర్యం ఏదో మేము ఒప్పుకుంటాం. నీకు ఇన్ఛార్జ్ అని ఎవరు చెప్పారు? నీ అంతలో నువ్వు ప్రకటించుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో నీ పెత్తనం సాధించటానికి ఈరోజు మా నాయకుడిపై, రేవంత్ రెడ్డి గారిపై, కాంగ్రెస్ పార్టీపై ఏదో విమర్శలు చేయాలి అని చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా నువ్వు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు చాలా ఉన్నాయి. త్వరలోనే బయటికి తీస్తాం. మీరు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను కూడా మేము ప్రజల వద్దకు తీసుకోపోవడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి మీరు ఏనాడు ప్రజా సమస్యలపై గ్రామాలలో, వార్డులలో, మున్సిపల్ పరిధిలో ఎప్పుడైనా సభలు పెట్టి సమస్యలు తెలుసుకోలేని మీ మూర్ఖులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేషన్ కార్డుల లబ్ధి గురించే కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ రుణాల గురించే కానివ్వండి, అభయహస్తం గురించే కానివ్వండి, ఈరోజు ప్రభుత్వం ప్రజల నుండి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవటానికి గ్రామ సభలు పెడుతుంటే దాన్ని అడుకోవాలని పిలుపు ఇవ్వడానికి నీకేమైనా బుర్ర పనిచేస్తుందని అడుగుతున్నాం. గత 10 సంవత్సరాల్లో మీరు ఏనాడైనా ఇలాంటి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి సభలు పెట్టారా? రచ్చబండ కార్యక్రమం లాంటి ఏమన్నా చేసిరా? మీరు చేయరు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అందించడానికి ఈరోజు ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి సూటిగా గ్రామాలలోనే సభలు పెడుతుంటే అడుకోవాలని పిలుపునిస్తావా? అసలు నీకు ప్రజలపై ఏమైనా గౌరవం, ప్రేమ, అభిమానం ఉందా అని ప్రశ్నిస్తున్నాం. ప్రజలకు ఎలాంటైనా సంక్షేమ పథకాలు అందకపోతే వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేయు తప్ప కానీ దాన్ని బహిష్కరించాలని ఏ విధంగా నువ్వు పిలిపిస్తావని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు గజ్వేల్ పట్టణానికి పేదలకు నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని డ్రామాలాడి ఈరోజు నిన్న మొన్న మనము చూస్తున్నాం. ఈ ఆరేడా కాలనీ వాళ్లకు గజ్వేల్ గాలి వెళ్ళినటువంటి లబ్ధిదారులు ఏ విధంగా ఈరోజు నిరసన తెలుపుతున్నారు. దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నాం. ఆ డబుల్ బెడ్రూమ్ ఖాళీ చేయకుండా, వేకెంట్ చేయకుండా లాటరీలు తీసి ఈరోజు వాళ్ళకు తాకురాటలు పెట్టి మీరు ఎంజాయ్ చేస్తున్న సంగతి ప్రజలకు తెలియదా? మీరు చేసే తప్పులను ఈరోజు మా కాంగ్రెస్ పార్టీపై వృద్ధి ప్రయత్నం చేస్తే సహించాం. తక్షణమే ఆ నాయకుడు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే మీ గ్రామాలలో తిరగనీయం. మీ సంగతి ఏదో చూస్తాం. త్వరలో మీరు చేస్తున్న అవినీతి అక్రమాలు బయట పెడతామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం.